నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. నెల్లూరు జిల్లా సింగపేట వద్ద బోలెరో వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెంది మరో 5గురికి తీవ్ర గాయాలు కావడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హుటాహుటిన అల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. మార్చురీలోని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నెల్లూరులోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయా హాస్పిటల్ డాక్టర్స్ ను ఫోన్లో సూచించారు. కావలి నియోజకవర్గంలో ఈరోజు నెలకొల్లిన ఒక విషాద సంఘటన ఇద్దరిని కోల్పోవడం జరిగింది. కావలి రూరల్ మండలం తాళపాలెం పంచాయతీ వట్లదిండి గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు నిరంతరం కూడా కూలి పనులు చేసుకొని జీవించేటువంటి వీరు ఈ రోజున అల్లూరు మండలంలోని గోగులపల్లి గ్రామానికి బేల్దారు పనులకి వస్తూ సింగపేట గ్రామం వద్ద బొలెరో యాక్సిల్ విరిగిపోయి వివిధ మెకానికల్ కారణాల వల్ల దాంట్లో ఉండే సామాన్లు బండి బోల్తా పడినందువల్ల ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది. నెల్లూరు వివిధ హాస్పిటల్కి బొల్లేని హాస్పిటల్కి ఒక ముగ్గురిని, వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొకరిని తరలించడం జరిగింది.